ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనుషుల ఆంతర్యం ఎరిగిన దేవుడు కనుక మనిషిని గురించి ఆయన ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి. అవును, నిన్ను నన్ను ఎరిగిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అన్నమాట. ఆయన గురించి ప్రత్యేకంగా నీ గురించి నా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరంగం ఆయన ముందే తెలిసి ఉన్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నిన్ను ఆయన చూస్తున్నాడు అని మనం నమ్మాలన్నమాట. ప్రతి విషయంలో ఆయన మనకి తోడుగా ఉండి ఆయన నడిపించే దేవుడు. నువ్వు అడగకపోయినప్పటికీ నీ అవసరత ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు పిలవకపోయినప్పటికీ నీ పరిస్థితుల్లోకి ఆయన ఎదురొచ్చే దేవుడు అనమాట. నిజంగానే నతానియేలు అనే వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, దేవుని ఇతడిలో ఏ లోపము కపటం లేదు, నిష్కల్మషమైన వాడు అని అంటే నతానియేలు దేవుణ్ణి అడుగుతాడు కదా, నా గురించి నీకెలా తెలుసు ప్రభువా అని అంటే, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచి తిని, నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు నేను నిన్ను చూచానంటే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడలేదు కదా ప్రభువా అని అంటాడు. అవును, నేను చూడకపోవచ్చు నేను, కానీ నేను ఎరిగిన దేవుడను. మీ యొక్క ప్రతి ఒక్క అంశము నాకు ఎరిగే ఉన్నది, అంతరంగంలో ఏముందో కూడా ఎరిగిన దేవుడని నేను అని ఆయన తెలియసుకుంటాడనమాట నతానియేలు. అందుకని ఈరోజు మనం అంటున్న ప్రత్యేకంగా మన దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఎరిగిన దేవుడు. ఆయన మనం ప్రత్యేకంగా చూచుచున్న దేవుడు. ఆయన నీ హృదయం లోపల ఏది దాగి ఉందో ఆయనకు స్పష్టంగా తెలిసిన దేవుడు అనమాట. కాబట్టి మనం చెప్పకపోయినా, మనం అడగకపోయినా మన జీవితంలో ఆయన ముందుగానే ఎరిగి నీ జీవితానికి ఏది కావాలో ఆయన మనల్ని ఆదుకునే గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు, నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను ప్రభా, నేను ఎవ్వరికి కూడా ఈ అంశాన్ని, నేను నా బాధను ఎవరికి పంచుకోలేకపోతున్నాను ప్రభా అని అంటుండొచ్చు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పకపోయినా, నువ్వు పంచుకోలేకపోయినా, నువ్వు ఎవరితోనూ ఈ విషయంలో నువ్వు నీ లోపల చెప్పక కుమిలిపోతున్నా సరే, దేవుడు అది ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నేను ఆదరించడానికని నీ దగ్గరకు వచ్చిన గొప్ప దేవుడు అని అంటున్నాడు. నేను ప్రేమించి అందులోంచి తప్పించడానికి, ఆ మానసిక క్షోభలో నుంచి, ఆ యొక్క హృదయ వేదనలోంచి నేను తప్పించడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడని. ప్రజలందరూ నిన్ను అవమానపరుస్తారేమో, నిందిస్తారేమో, కానీ దేవుడు మాత్రం అవమానించడు, నిందించడు. నిన్ను ప్రేమించి బయటకు తీసుకొచ్చే దేవుడును అంటున్నావు తండ్రి. మరి అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎరిగి బయటికి తీసుకొస్తాడు. అటు కృప నిజంగా ప్రతి ఒక్క బిడ్డకి, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆ వేదనతో ఆయన ముందుకు వచ్చినారు వారందరికీ విడుదల వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా వేసే, ఈరోజు నేను కుమిలిపోతున్నాను ప్రభా, చెప్పుకోలేని వేదనలో ఉన్నాను ప్రభా అని అంటున్నారు. వారందరికీ అటువంటి స్థితి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. అంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా, మేము చెప్పినా చెప్పకపోయినా నీకు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి మా యొక్క అంతరంగంలో ఉన్న బాధ, వేదన, ఆయా దుఃఖాన్ని మీరు తీసివేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మాకున్నటువంటి ప్రతి అవసరత ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా, నీ నామంలో మేము ప్రార్థిస్తుండగా గొప్ప మేలు చేయండి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి ప్రభా వేసే రోజు ఎదురు చూస్తున్నారు తండ్రి, ఆర్థికంగా అనారోగ్యంతో ప్రభా, అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో, వేదనతో, కోర్టు సమస్యలతో ప్రభా వేసే అయా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.